హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటంటే రవ్వ బోండా. చాలా టేస్ట్, చాలా రుచి ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా బాగుండిద్ది. ఇక్కడ నేను 1 కప్పు రవ్వ తీసుకున్నాను. అదే సన్నది బొంబాయి రవ్వ తీసుకున్నానండి. ఉప్మా రవ్వ తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకొని తెచ్చుకొని ఒక గిన్నెలో మనం ఏదైతే మొత్తం కలుపుకుంటామో ఆ గిన్నెలో వేసుకోవాలి. 1 కప్పు మజ్జిగ తీసుకున్నాను. చిక్కటి మజ్జిగ తీసుకొని ఈ పిండి అంతా కలిపి పెట్టుకోవాలండి. బాగా మంచిగా కలిపి పెట్టుకోవాలి. ఈ విధంగా కలుపుకొని పెట్టుకోవాలి. అవసరమైతే కొన్ని నీళ్ళు వేసుకోవాలి. నేనైతే ఆ మజ్జిగ గిన్నెలో కొన్ని వేసి ఒక 2 టీ స్పూన్లు నీళ్ళు వేసాను. మూత పెట్టి ఒక అరగంట సేపు పక్కన నానబెట్టానండి. అరగంట తర్వాత ఇక్కడ నేను కరివేపాకు, పచ్చిమిరపకాయలు, అల్లం, ఉల్లిగడ్డ, క్యారెట్ ఈ 3 తీసుకొని సన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నానండి. ఇక్కడ మనకు పిండి కూడా నానిపోయింది బాగా. ఒక 2 టీ స్పూన్లు గోధుమ పిండి వేసుకున్నాను. 1 టీ స్పూను ఉప్పు, మన టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక హాఫ్ టీ స్పూన్ అంతా సోడా ఉప్పు వేసుకున్నాక మనం ఏవైతే ముందుగా ఇవి కట్ చేసి పెట్టుకున్నామో ఇవన్నీ వేసుకోవాలి. అంటే మనకు బోండా మంచి టేస్ట్ ఉంటుంది, బాగుండిద్ది అన్నమాట. ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయ ఇవన్నీ వేసుకుంటే ఇవి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ నీళ్ళు వేయొద్దండి, సరిపోతుంది నీళ్ళు. ఒకవేళ నీళ్ళు పట్టే పని అయితే కొన్ని వేసుకోండి. నాకైతే నీళ్ళు వేయలేదు, సరిపోయింది. ఇదిగో మనకి బోండాకి కూడా వచ్చింది. ఈ విధంగా ఉంటుంది. నేను పొయ్యి మీద ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ బాగా వేడెక్కింది. బాగా వేడి మీద ఉంటే మనం వేయంగానే ఎర్రగా వచ్చింది, లోపల పిండి అనేది ఉడకదు. మనము లో టు మీడియంలో పెట్టుకొని వేసుకోవాలి. అప్పుడే మనకి మంచిగా బోండా లోపల కల్లా కాలి మనకు బాగుండిద్ది. ఇప్పుడు మనం ఆయిల్లో బోండా వేసుకొని మంట సిమ్లో పెట్టుకొని కాల్చుకుందాము. చూసారా, ఈ విధంగా కాల్చుకోవాలి. మంచిగా మన బాగా ఎర్రగా వేగిందాక వేపుకోవాలి. అప్పుడే మనకు లోపల పిండి అనేది కూడా మంచిగా ఉడికిపోయిద్ది అన్నమాట. ఇక నాకు చూసారా ఎట్లాగ వచ్చినాయో, ఈ విధంగా కాలితే చాలు. ఇప్పుడు మనం ఇవి తీసుకొని వేరే ప్లేట్లో వేసుకుందాము. ఇంకొక వాయ కూడా వేసుకుందాము. చూసారా ఎలా పైన బాగా క్రిస్పీగా, లోపల మంచి సాఫ్ట్గా, బాగా మెత్తదనంగా, చాలా టేస్ట్, రుచి మాత్రం మనకు బియ్య పిండి బోండా ఏ విధంగా అయితే ఉంటుందో మన మినపప్పు వేసుకొని చేసుకున్నది అట్లానే ఉండేయండి. చాలా బాగుండి, చాలా రుచిగా కూడా ఉండయి. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, పిల్లలు తింటారు బాగా. చూసారా, నేను ఇక్కడ ఒకటి దించాను. చూసారా, లోపలికి అంతా ఉడికిపోయి అసలు అల్లంతో కూడా మంచి స్మెల్ వస్తున్నాయి. బోండాలు అయితే బాగా మంచి వాసన వస్తున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.